నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. ఇరాన్ యుద్ధంలో విజయం ఎవరిది? యుద్ధం మొదలైనప్పుడే అమెరికా, ఇజ్రాయెల్ వైపే అంతా చూశారు. కానీ ఇప్పుడు ఇరాన్ ప్రతిఘటిస్తున్న తీరు చూస్తుంటే ఈ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పటం కష్టం. అయితే ఈ యుద్ధంలో గెలుపును నిర్ణయించబోతోంది హర్ముజ్ జలసంధి. హర్ముజ్పై ఎవరు పట్టు సాధిస్తారో వాళ్లే విజేతలు, వాళ్లే యుద్ధానికి ముగింపు పలుకుతారు. అందుకే ఇప్పుడు అందరి చూపు హర్ముజ్ జలసంధిపై ఉంది. హర్ముజ్ కేంద్రంగా తన సత్తాని చూపుతూనే ఉంది ఇరాన్. ఇప్పుడు ఆపరేషన్ హర్ముజ్ ని వేగవంతం చేసింది అమెరికా. హంటింగ్ ఆఫ్ హర్ముజ్ లో విజేతగా నిలిచేదెవరు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. యుద్ధంలో హర్ముజ్ జలసంధిని తొలి నుంచి అత్యంత కీలక ఆయుధంగా వాడుతోంది ఇరాన్. హమాస్ పూర్తిగా బలహీన పడిపోవటం, హిజ్బుల్లా, హౌతీ రెబల్స్ కూడా అనుకున్న రీతిలో ప్రతిదాడులు చేయలేకపోవడంతో అమెరికా, ఇజ్రాయెల్ని ఇరాన్ ఎలా ఎదుర్కోగలదన్న ప్రశ్నకి హర్ముజ్ కేంద్రంగా సమాధానం చెబుతోంది ఇరాన్. 33 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ఈ జలసంధి ద్వారానే ఇరాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అందుకే హర్ముజ్పై పట్టు సాధిస్తే ఇరాన్ పని అయిపోయినట్లేనని అమెరికా భావిస్తోంది. ఆ క్రమంలో వేగం పెంచింది. హర్ముజ్ని ఇరాన్ నిలబెట్టుకుంటుందా? ఆ క్రమంలో అమెరికా సైనిక బలానికి ఎదురొట్టి నిలబడగలదా? హర్ముజ్ను అమెరికా హస్తగతం చేసుకోగలదా? ఇరాన్ యుద్ధ తంత్రాలను చిత్తు చేయగలదా? ట్రంప్ తెంపరితనం ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతూనే ఉంది. నేను వాణిజ్య యుద్ధం తప్ప ఆయుధాలతో యుద్ధం చేయనన్న ట్రంపే వెనెజువెలా అధ్యక్షుణ్ణి తన దేశం నుంచే కిడ్నాప్ చేయించి ఎత్తుకొచ్చి అమెరికాలో నిర్బంధించారు. వేరే దేశాల వ్యవహారాలతో మనకేంటి పని అంటూ ఎన్నికల ప్రచార సభల్లో డైలాగ్స్ కొట్టిన ట్రంపే ఇరాన్ మీద యుద్ధ భేరి మోగించారు. నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనప్పుడు ఇక నా నుంచి శాంతిని ఎలా ఆకాంక్షిస్తారని చాక్లెట్ దొరకని చిన్నపిల్లాడి తరహాలో ట్రంప్ ఉడుకుబోత్తనం ప్రదర్శించినప్పుడే ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లు ఏదో జరగబోతోందని అంచనా వేశారు. అయితే ఇంత తక్కువ సమయంలో ఇంత విధ్వంసం సృష్టిస్తారని, ప్రపంచ దేశాలను ముడిచమురు, గ్యాస్ సంక్షోభం బారిన పడేస్తారని ఎవరూ ఊహించలేదు. యుద్ధం మొదలై 21 రోజులైంది. అమెరికా, ఇజ్రాయిల్ లెక్కలు పూర్తిగా తప్పాయి. రోజుల్లో ఇరాన్ తమ దారికొస్తుందని భావించారు. కానీ జరుగుతోంది మాత్రం వేరు. ఈ యుద్ధంతో ముడి చమురు సంక్షోభం వస్తుందన్న అంచనా అయినా వేయలేకపోయినందుకు ట్రంప్ సొంత దేశంలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చమురు క్షేత్రాల మీద దాడులు, ప్రతిదాడుల దాకా వెళ్లిపోయింది యుద్ధం. ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధ తంత్రాన్ని మార్చింది. ముందు హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటే యుద్ధం దాదాపు ముగిసిపోయినట్టే అని భావిస్తున్న పెంటగాన్ ఆపరేషన్ హార్ముజ్ ని వేగవంతం చేసింది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజవాయు సరఫరాల్లో 25% దీని గుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి వద్ద వేలాది ట్యాంకర్లు నిలిచిపోయి ఉన్నాయి. జలసంధిని దాటాలని ప్రయత్నిస్తే ట్యాంకర్లు పేల్చేస్తామని ఇరాన్ తెగేసి చెప్తోంది. నిజానికి ఇప్పటిదాకా హార్ముజ్ జలసంధి మూసివేయలేదు ఇరాన్. ఇరాక్ వార్ నుంచి మొదలు పెడితే 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరణ దాకా ఎన్నో కఠినమైన సమయాల్లో కూడా హార్ముజ్ జలసంధి మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించిందే తప్ప ఆ పని చేయలేదు. అయితే అమెరికా దాడుల్లో తమ సుప్రీం మరణించడంతో ఈ యుద్ధంలో హార్ముజ్ జలసంధినే అత్యంత కీలక ఆయుధంగా వాడడం మొదలుపెట్టింది ఇరాన్. అందుకే అమెరికా కూడా ఆపరేషన్ ఇరాన్ ని వేగవంతం చేసింది. నాటో దేశాలు ఈ విషయంలో తనతో కలిసి రాకపోయినా హార్ముజ్ పై పట్టు సాధించి ఇరాన్ పై అమెరికా పైచేయి సాధించలేకపోతోందన్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు భవిష్యత్తులో ప్రపంచ దేశాల ముడి చమురు అవసరాలపై పట్టు సాధించాలన్నదే ట్రంప్ ఎత్తుగడ. ఆపరేషన్ హార్ముజ్ లో భాగంగా మిడిల్ ఈస్ట్ కి అమెరికా మెరైన్ కమాండోలను తరలించింది. సముద్ర మార్గంలో మెరైన్ దళాలను మోహరించింది. యుఎస్ఎస్ ట్రిపోలి యుద్ధ నౌకలో 2500 మంది మెరైన్ కమాండోలను పంపింది. వీరు ఇరాన్ దక్షిణ తీరంలోని ద్వీపాలను స్వాధీనం చేసుకుని హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. అమెరికా మెరైన్ యూనిట్లు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. మెరైన్ కమాండోలు సముద్రంతో పాటు భూమిపైన, అలానే వైమానిక దాడుల్లో అత్యంత నైపుణ్యం కలిగిన వాళ్లు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా స్పందించే ఇలైట్ దళాలు అవి. ఇవి నేవీ పరిధిలో ఉంటూ స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. నౌకల నుండి నేరుగా శత్రువుల భూభాగంపై దాడి చేయడంలో వీరు నిపుణులు. సంక్షోభ సమయాల్లో ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా అత్యంత వేగంగా చేరుకుని పోరాడగల సామర్థ్యం వీరి సొంతం.
మరైన్ కార్ప్స్ సొంత విమానాలు, హెలికాప్టర్లు, ఆయుధాలు, కమాండోలతో స్వతంత్రంగా పనిచేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ ఘర్షణలు ఈనాటివి కావు. అందుకే తీర ప్రాంతంలో ఇరాన్ ఎన్నో కోణాల్లో భద్రతా ఏర్పాట్లు చేసుకుంది. క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, బోట్లు మోహరించింది. ఈ లక్ష్యాలను ఛేదించేందుకు తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ అటాక్ హెలికాప్టర్లు, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను అమెరికా రంగంలోకి దింపింది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సీ మైన్స్, బోట్స్, మిసైల్స్ నుంచి ఎదురయ్యే ప్రమాదాల్ని అరికట్టేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని దిగ్బంధిస్తూ ఇరాన్ పరిచిన ఉచ్చులను పూర్తిగా తొలగించడానికి వారానికి పైగా సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. అపాచీ అటాక్ హెలికాప్టర్లతో పాటుగా భారీ ఆయుధాలతో A-10 యుద్ధ విమానాలను కూడా పంపింది అమెరికా. A-10 యుద్ధ విమానాలు దక్షిణ తీర ప్రాంతంలోని ఇరాన్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయనున్నాయి. A-10 విమానాలను పదాతి దళాలకు క్లోజ్ ఎయిర్ సపోర్ట్ మిషన్ల కోసం అమెరికా తయారు చేసింది. తాజాగా ఇప్పుడు వాటిని నౌకలను ధ్వంసం చేయడానికి వినియోగిస్తున్నారు. దీని ముక్కుపై 30 mm గన్ ఉండగా రెక్కలపై బాంబులు అమర్చి ఉంటాయి. అమెరికా A-10 విమానాలు జోర్డాన్ కేంద్రంగా ఉన్నాయి. వీటిని గతంలో ఐసిస్ పై ఆపరేషన్లకు వాడారు. ఇప్పుడు ఆపరేషన్ హార్ముజ్ లో భాగంగా వీటిని కూడా రంగంలోకి దింపింది అమెరికా. ఇరాన్ యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ కి $70 ఉండేది. యుద్ధం మొదలయ్యాక ఒకానొక దశలో అది $119కు చేరింది. ఏప్రిల్ నెల వరకు యుద్ధం ఇలానే కొనసాగి హార్ముజ్ జలసంధి మూసివేసి ఉంటే బ్యారెల్ క్రూడ్ $180కి చేరినా ఆశ్చర్యం లేదని సౌదీ అరేబియా చెప్తోంది. హార్ముజ్ ఎఫెక్ట్ తో గల్ఫ్ దేశాలు కొత్త మార్గాలపై దృష్టి పెట్టాయి. ఎర్ర సముద్రం మీదుగా చమురు దిగుమతులను పెంచింది సౌదీ అరేబియా. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని. పైగా హౌతీస్ భయం వెంటాడుతూనే ఉంది. హార్ముజ్ అంతరాయాలు కొనసాగుతూ ఎర్ర సముద్రం టెర్మినల్స్ పై దాడులు కొనసాగితే సంక్షోభం మరింత ముదరడం ఖాయమని సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై పట్టు సాధిస్తే ముడి చమురు సంక్షోభానికి చెక్ పెట్టడంతో పాటుగా ఇరాన్ పని అయిపోయినట్టే అని అమెరికా భావిస్తోంది. అయితే ఈ యుద్ధంలో అమెరికా అంచనాలను తలకిందులు చేస్తూ ప్రతిదాడులు చేస్తున్న ఇరాన్ హార్ముజ్ జలసంధి వద్ద అగ్రరాజ్యానికి ఊహించని షాక్స్ ఇస్తామని తేల్చి చెప్తోంది. మరోవైపు యుద్ధం అతి త్వరలోనే ముగిస్తామని అమెరికా కూడా ధీమాగా చెప్తోంది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై అమెరికా పట్టు సాధిస్తుందా లేక ఇరాన్ తన పట్టు నిలుపుకుంటుందా అన్నదే ఈ యుద్ధం ముగుస్తుందా, మరింత కాలం కొనసాగుతుందా అన్న విషయాన్ని తేల్చనుంది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం, ఆ బాంబుల శబ్దం మనకు వినపడదు, ఆ మారణ హోమం కనపడదు. కానీ ఆ యుద్ధ జ్వాలల సెగలు మాత్రం ప్రపంచ దేశాలకు చెమటలు పట్టిస్తున్నాయి. భారత్ లాంటి ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలనైతే మరింత ఆందోళనకి గురి చేస్తున్నాయి. కారణం హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటమే. ఆ తర్వాత చమురు క్షేత్రాలపై దాడులు, ప్రతిదాడుల దాకా వెళ్లిన యుద్ధం మరింత చమురు, గ్యాస్ సంక్షోభం తప్పదని ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. ఈ సమయంలో హర్ముజ్ పై తన పట్టును నిలుపుకోవటానికి ఇరాన్ ఇంకేం చేయబోతోంది? సముద్రం మీద నౌకలు, అందులో ముడి చమురు, గ్యాస్. మరి సముద్రం లోపల సంగతేంటి? అనేక దేశాలకు కమ్యూనికేషన్ కలిపే ఇంటర్నెట్ కేబుల్లు హర్ముజ్ జలసంధి గుండా వెళ్తాయి. ఇరాన్ ఆ ఇంటర్నెట్ కేబుల్స్ ని ధ్వంసం చేస్తే కనీ విని ఎరగని కమ్యూనికేషన్ సంక్షోభం తప్పదా? ఇరాన్ యుద్ధం రోజురోజుకి భీకరంగా మారుతోంది. హార్ముజ్ జలసంధి కేంద్రంగా ఇరాన్ చేస్తోన్న హెచ్చరికలు ప్రపంచ దేశాలకు ముడి చమురు, గ్యాస్ సంక్షోభాన్ని సరికొత్తగా పరిచయం చేస్తున్నాయి. యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ 21 రోజులుగా వార్ సాగిన తీరుని గమనిస్తున్న అంతర్జాతీయ యుద్ధరంగ నిపుణులు ఇకపై హార్ముజ్ కేంద్రంగా ఇరాన్ ప్రపంచ దేశాలకు ఊహించని షాక్ ఇవ్వబోతోందా అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు హార్ముజ్ కావచ్చు, అటు రెడ్ సీ కావచ్చు, ఇవి రెండు ప్రపంచానికి ముడి చమురు సప్లై చేసే ప్రధాన మార్గాలు మాత్రమే కావు, గ్లోబల్ ఇంటర్నెట్ రూట్స్ కూడా. హార్ముజ్, ఎర్ర సముద్రంలో సబ్సీ కేబుల్స్ ఉన్నాయి. యూరోప్ కి, ఆసియాకి మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్ కి ఈ సబ్సీ కేబుల్స్ చాలా కీలకం. వాటిని ఇరాన్ ధ్వంసం చేస్తుందా అన్న ఆందోళన ఇప్పుడు పెరుగుతోంది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లో అమెరికా, ఇజ్రాయిల్ కానీ అటు ఇరాన్ కానీ కేవలం మిలిటరీ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు, ప్రతిదాడులు సాగించాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ దుందుడుకు చర్యతో ఆ దాడులు, ప్రతిదాడులు చమురు క్షేత్రాల దాకా వచ్చాయి. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్ హార్ముజ్ ని వేగవంతం చేసింది అమెరికా. ఈ నేపథ్యంలో ఇరాన్ ఖచ్చితంగా ప్రతిఘటిస్తుంది. అయితే ఈ ప్రతిఘటన ఏ రూపంలో ఉంటుంది? హార్ముజ్ జలసంధి, రెడ్ సీలో ఉన్న ఇంటర్నెట్ సబ్సీ కేబుల్స్ పై ఇరాన్ ఫోకస్ పెడుతుందా అన్నది ప్రపంచ దేశాల్లో టెన్షన్ పెంచుతోంది. యుద్ధం మొదలైన నాటి నుంచి అమెరికా, ఇజ్రాయిల్ అంచనాలను మించి ప్రతిదాడులు చేస్తూ వస్తోంది ఇరాన్.
మరిప్పుడు హార్ముజ్ జలసంధి ఇంటర్నెట్ కేబుళ్లను నిలిపివేస్తే పరిస్థితి ఏంటి అనేది పలు దేశాలను పట్టిపీడిస్తున్న అంశం. మరోవైపు ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మందెబ్ పై కూడా ఇరాన్ ప్రాక్సీ హౌతీలు దాడి చేయొచ్చనే భయాలున్నాయి. ప్రపంచ డిజిటల్ జీవనాధారాలు కూడా సముద్ర గర్భ కేబుళ్ల రూపంలో ఈ మార్గాల గుండానే వెళ్తాయి. ఇది యూరోప్, ఆసియా వాణిజ్యానికి అత్యంత కీలకం. ఇక్కడ కేబుల్స్ కట్ చేస్తే ఆ ప్రాంతాల వాణిజ్యంతో పాటు ఇంటర్నెట్ కి కూడా విఘాతం ఏర్పడుతుంది. అటు హార్ముజ్ జలసంధి, ఇటు ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ ని ఇరాన్ కానీ, ఇరాన్ కు మద్దతిచ్చే హౌతీలు కానీ కట్ చేస్తే మాత్రం చాలా దేశాల్లో ఇంటర్నెట్ కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆసియా, యూరోప్, మిడిల్ ఈస్ట్ ని కలిపే ప్రధాన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ హార్ముజ్ గుండా వెళ్తాయి. 95% అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ సముద్రపు కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. భారతదేశానికి సంబంధించి పశ్చిమ దిశలో వెళ్లే ఇంటర్నెట్ ట్రాఫిక్ లో 3వ వంతు హార్ముజ్ మీద ఆధారపడి ఉంటుంది. బై యాక్సిడెంట్ కావచ్చు, లేదా డెలిబరేట్ గా కావచ్చు, లేదా మందు పాత్రలు పేలడం వల్ల, కసీ మైన్స్ పేలడం వల్ల కావచ్చు. ఈ సీ కేబుల్స్ గనక కట్ అయిపోతే, సబ్సీ కేబుల్స్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అంటే యూరప్కు, ఏషియాకు మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్ కూడా ఇది ఈ రెడ్ సీ, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వెళ్ళే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కీలకం. మీకు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి గల్ఫ్ దేశాల్లో వేల కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసి డేటా సెంటర్లను నిర్మిస్తుంది. అందువల్ల ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది, ఈ గూగుల్, అమెజాన్, అలాగే మైక్రోసాఫ్ట్ లాంటి బిగ్ టెక్ కంపెనీలు, ఒరాకిల్, మీకు పాలంటీర్, ఈ ఐబిఎం లాంటి కంపెనీలు అమెరికన్ వార్ అండ్ ఇరాన్కు సహకరిస్తున్నాయి కనుక వీటిని కూడా టార్గెట్ చేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది కూడా. సో ఈ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి బిగ్ టెక్ కంపెనీలు తమ డేటా సెంటర్లను గల్ఫ్ దేశాల్లో పెట్టుకొని అమెరికాకు, యూరప్కు, ప్రపంచానికి ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి అంటే ఈ కేబుల్స్ చాలా కీలకం. సో అందువల్ల ఇవాళ ఎనర్జీ సప్లై రూటే కాదు, ఇంటర్నెట్ సప్లై రూట్ కూడా ఇది. దాంతో ఇప్పుడు ఆందోళన ఏమవుతుందంటే గ్లోబల్ డేటా ఫ్లోస్కే అంతరాయం కలిగే ప్రమాదం ఉందా, ఇరాన్ గ్లోబల్ ఇంటర్నెట్ షట్ డౌన్ చేయాలనే నిర్ణయం తీసుకుంటుందా? ఇరాన్ హార్ముజ్ సముద్ర మార్గంలోని సబ్సీ కేబుల్స్ ని కత్తిరిస్తే గ్లోబల్ ఇంటర్నెట్ పూర్తిగా షట్ డౌన్ కాదు, కానీ తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయి. ఇంటర్నెట్ వేగం తగ్గడం, కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కారణం ఏంటంటే గ్లోబల్ డేటా ట్రాఫిక్ కి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ హార్ముజ్, బాబ్ ఎల్ మందెబ్ వంటి చోక్ పాయింట్స్ చాలా కీలకమైనవిగా ఉన్నాయి. దీంతో హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా దూకుడు పెంచుతున్న వేళ ఇరాన్ దృష్టి సబ్సీ కేబుల్స్ మీద పడితే ప్రపంచ దేశాలు మరో సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని యుద్ధరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2-3 రోజులు, మహా అయితే 4-5 రోజులు. ఇరాన్ అద్భుతంగా ప్రతిఘటిస్తే వారం 10 రోజులు అంతే. అంతకుమించి యుద్ధం చేసే శక్తి ఇరాన్కి లేదు. యుద్ధ నగారా మోగించే ముందు అమెరికా వేసిన అంచనా ఇదే. కనీసం ముడిచమురు సంక్షోభం ప్రపంచ దేశాలను చుట్టేస్తుందన్న విషయాన్ని కూడా గ్రహించకుండా అమెరికా యుద్ధ బేరి మోగించింది. ఇప్పుడు యుద్ధం మొదలై 21 రోజులైనా ఇరాన్ దారికి రాలేదు. అలాంటప్పుడు ఇరాన్ మీద మరింత భీకర దాడులు చేయకుండా హార్ముజ్ జలసంధిపై ట్రంప్ ఎందుకు ఫోకస్ పెట్టారు? ఎందుకంటే హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు నిలిస్తే యుద్ధం ఇప్పట్లో ముగియదు. భవిష్యత్తులో గల్ఫ్ దేశాలకు కొత్త కష్టాలు తప్పవు. అందుకే హార్ముజ్ సంగతి తేల్చేయడానికి పెంటగాన్ రెడీ అయింది. ఇంతకీ హార్ముజ్ని అమెరికా చేజిక్కించుకుంటే ఇకపై ఏం జరుగుతుంది? ఒకవైపు హార్ముజ్పై ఇరాన్ తన పట్టు నిలుపుకుంటే గల్ఫ్ దేశాలకు వచ్చే కొత్త కష్టాలేంటి? ఇరాన్ సైనిక శక్తి పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఒకవైపు ట్రంప్ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఇరాన్ ప్రతిదాడులు చేస్తూనే ఉంది. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే ఇరాన్ శక్తిని అంచనా వేయకుండా యుద్ధానికి దిగి చివరికి అభాసుపాలయ్యారన్న విమర్శని ట్రంప్ ఎదుర్కోక తప్పదు. ఈ విషయం ట్రంప్కి తెలుసు. అలాంటప్పుడు ఇరాన్ మిలిటరీ స్థావరాలు, మిసైల్ స్థావరాలపై మరిన్ని మెరుపు దాడులు చేయాలి. కానీ ఇప్పుడు హార్ముజ్ జలసంధిపై ట్రంప్ ఫోకస్ పెట్టారు. కారణం హార్ముజ్ జలసంధి కేంద్రంగా గల్ఫ్ దేశాలతో పాటుగా ప్రపంచ దేశాలకు ఇరాన్ ఇస్తున్న షాక్సే.
ఇప్పటికే ప్రపంచ దేశాలను ముడిచమురు గ్యాస్ కొరత వేధిస్తోంది. మరోవైపు యుద్ధాన్ని మేమే ముగిస్తామని తొలి నుంచి చెబుతోన్న ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత హార్ముజ్ జలసంధి నుంచి నౌకలు రాకపోకలు సాగించాలంటే ట్యాక్స్ వసూలు చేయాలన్న ఆలోచన చేస్తోంది. ఇది గల్ఫ్ దేశాలను మరింత భయపెడుతోంది. దాదాపు 10% ట్యాక్స్ వసూలు చేయాలని, దాంతో ఏటా $80 బిలియన్ ఆదాయం తమకు వస్తుందని ఇరాన్ చట్టసభ సభ్యుల్లో ఇప్పటికే చర్చ సాగుతోంది. అదే జరిగితే భవిష్యత్తులో ఇరాన్ తమని మరిన్ని ఇబ్బందులు పెడుతుందని, అందుకే హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవాలని గల్ఫ్ దేశాల నుంచి కూడా ట్రంప్కి ఒత్తిడి పెరుగుతోంది. హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడంలో అమెరికా విఫలమైతే యుద్ధం ముగిసిన తర్వాత గల్ఫ్ దేశాలు తమ చమురుని ప్రపంచ దేశాలకు అమ్మాలంటే ఇరాన్కి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ హార్ముజ్ జలసంధిని అమెరికా స్వాధీనం చేసుకుంటే దాదాపుగా యుద్ధంలో ఇరాన్ ఓడిపోయినట్టే. దీంతో మిడిల్ ఈస్ట్లోని చమురు నిక్షేపాలపై నియంత్రణ, ఆధిపత్యం అమెరికా చేతికొస్తాయి. ఇరాన్ యుద్ధంలో ఓడిపోతే పశ్చిమాసియాపై అమెరికా పట్టు పెరుగుతుంది. ఇరాన్ ఓటమి పాలైతే సహజంగానే హార్ముజ్ జలసంధిపైన అమెరికా పట్టు ఏర్పడుతుంది. అప్పుడు ప్రపంచ దేశాల చమురు అవసరాలపై కూడా అమెరికాకి నియంత్రణ వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే హార్ముజ్ జలసంధిపై తన పట్టుని ఇరాన్ నిలుపుకుంటే రాబోయే రోజుల్లో గల్ఫ్ దేశాల చమురు ఎగుమతులపై ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఆర్థికంగా మరింత బలోపేతమవుతుంది. అదే హార్ముజ్ జలసంధిని అమెరికా స్వాధీనం చేసుకుంటే గ్లోబల్ ఆయిల్ నీడ్స్ పై వైట్ హౌస్ కి కంట్రోల్ వస్తుంది. భవిష్యత్తులో ఆయిల్ ఆధారిత వ్యవస్థలైన యూరోప్, చైనా, భారత్ లాంటి దేశాలను తనదైన శైలిలో నియంత్రించవచ్చన్నది కూడా అమెరికా ఎత్తుగడ. సో ఈ యుద్ధం తర్వాత హార్ముజ్ జలసంధిపై ఎవరు పట్టు నిలుపుకున్నా సరే వాళ్లు మిడిల్ ఈస్ట్ తో పాటు ప్రపంచ దేశాలను బలంగా ప్రభావితం చేయగలుగుతారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.